పతంగి ఎగిరవేస్తుండగా షాక్ తగిలి బాలుడు మృతి చెందినటువంటి ఘటన రాష్ట్రంలో సంక్రాంతి పండగ పర్వదిన సందర్భంగా అంటే అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా మొత్తానికి ఇక్కడ గాలిపటాలు కైట్స్ ఫెస్టివల్స్ అయితే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందరూ గమనించండి. ప్రమాదవశాత్తులు కూడా ఎక్కువ అవుతాయి. కరెంటు తీగలకు కరెంటు స్తంభాలకు గాలిపటాల దారాలు తగలడంతో వాటిని తీయడానికి పిల్లలైతే ముట్టుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కరెంట్ షాక్ వచ్చేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు కొంచెం జాగ్రత్త చెప్పుర్రి. మీరు ఏదో నిద్రపోయినట్టుగా ఉండి పతంగిలు కొనిచ్చి పిల్లలకు ఆడకపోండి అని చెప్తే ఎక్కడెక్కడో పోయి ఎగిరేస్తే ఆయన కరెంటు తీగల తట్టుకుంటే అలాంటి ప్రమాదాలు జరుగుతాయంట. ఆల్రెడీ ఒక ప్రమాదం కూడా ఇక్కడ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే రాజేంద్ర నగర్ బషీర్బాద్లో జరిగినటువంటి ఘటన. ఇక్కడ చూస్తున్నాం కదా, పతంగి ఎగురవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అత్తాపూర్లో 11 ఏళ్ల బాలుడి దుర్మరణం. అత్తాపూర్లో చనిపోయినట కరెంట్ షాక్ తగిలి. రైలు పట్టాలపై పడిన గాలిపటం. ఇంకొకటి నవాంగ్ది స్టేషన్లో రైలు ఢీకొని బాలుడు మృతి. రైలు పట్టాల మీద పడిందని గాలిపటం ఆ రైలు పట్టాల దగ్గరికి పోతే రైలు స్పీడ్గా వచ్చిందట, బాలుని గుద్ది అక్కడ బాలుడు చనిపోయాడు. ఇంకొకటి కరెంట్ షాక్ తగిలి మరో బాలుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. గాలిపటాల పర్వదినం ఈ విధంగా ఉన్నది. భవనంపై ఉన్నటువంటి ఏసీ కాపర్ పైప్ లైన్ను విద్యుత్ ప్రసారం జరిగింది. కరెంటు షాక్తో ఓ బాలుడు చనిపోయాడు. రాజేంద్ర నగర్లో ఈ ఘోరం జరిగింది. అత్తాపూర్ రాంబాగ్ మల్లయ్య టవర్స్ సమీపంలో మహారాష్ట్రకు చెందినటువంటి అభిషేక్ కుటుంబం ఉంటోంది. అభిషేక్ సోదరుడు 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. అభిషేక్ వదిన చాలా రోజుల క్రితం ఎటో వెళ్ళిపోయేది. దీంతో వారి కుమారుడు తనిష్కు 11 ఏళ్ళుంటాడు. వాళ్ళ పేద నాన్న అభిషేక్ వద్దే పెదనాన్న అభిషేక్ వద్దే ఉంటున్నాడు. సంక్రాంతి సందర్భంగా అభిషేక్ కుమారుడు మోహిత్ పతంగి ఎగరవేసేందుకు మల్లయ్య టవర్స్ ముందు ఉన్నటువంటి లక్ష్మీవాణి టవర్స్ పైకి వెళ్ళాడు. అతడితో తనిష్కి కూడా వెళ్ళాడు. లక్ష్మీవాణి అపార్ట్మెంట్స్ పెంట్ హౌస్ పై ఇద్దరు పతంగి ఎగరవేస్తుండగా అక్కడ ఏసీ అవుట్పుట్ కాపర్ పైప్ లైన్కు తనిష్క తగిలాడు. దానికి అప్పటికే విద్యుత్ ప్రసారం జరగడంతో షాక్తో చనిపోయాడు. గాలిపటం కోసం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు చనిపోయాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవంగ్ది రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. బషీరాబాద్ మైనారిటీ కాలనీకి చెందినటువంటి అస్లాం కుమారుడు అబుజార్ 9 సంవత్సరాలుంటారు. గాలిపటం ఎగరవేస్తున్నాడు. అది తెగి ఇంటి సమీపంలోనే ఉన్నటువంటి రైలు పట్టాలపై పడటంతో పతంగి తీసుకునేందుకు వెళ్ళాడు. బాలుడు పరుగులు తీశాడు. అప్పటికే స్టేషన్లో గూడ్స్ రైలు ఆగి ఉండటంతో దాని గూడ్స్ రైలు ఆగి ఉండటంతో దాని కింద నుంచి దూరి అటువైపు వెళ్తుండగా మరో ట్రాక్ పై వస్తున్నటువంటి రైలు ఢీ కొట్టింది. మొత్తానికి ఈ ఘటన జరిగింది. గాలిపటాలతోని ఎగరవేద్దామని సంతోషంగా గాలిపటాలు సంక్రాంతి పండుగ ఆడుకునేటువంటి చిన్నోళ్ళు ఆడుకుంటారు, పెద్దోళ్ళు ఆడుకుంటారు, అది పోటీ అయితే పెట్టుకుంటారు. మొత్తానికి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా గాలిపటాలు ఎగరవేయాలి. ఇంకో ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే భార్య ఆత్మహత్య భర్త హత్య. భార్య ఆత్మహత్య చేసుకుందని భర్తను హత్య చేసిండు. అంటే కుటుంబీకులు వచ్చేసి తనను కొట్టడంతో భర్త చనిపోయినటువంటి పరిస్థితి. ఇది అచ్చంపేటలో జరిగినటువంటి ఘటన. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఆమె బంధువుల దాడి చేశారు. చనిపోయినటువంటి భర్త, ఆమె బంధువుల దాడిలో చనిపోయిన భర్త. అచ్చంపేటలో దారుణం. ఇరు కుటుంబాల్లో మొత్తానికి విషాదం అయితే చెలరేగింది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత చనిపోయింది.
కుటుంబ కలహాలు, వరకట్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఇక ఆమె మరణం చుట్టూ అలుముకున్నాయి. ఇక కట్టుకున్నోడి వల్లనే తమ బిడ్డ చనిపోయిందని గ్రహించిన యువతి బంధువులు ఆమె భర్తపై దాడి చేశారు. ఇక దెబ్బల తీవ్రతతోనే మరే కారణమో తెలియదు కానీ అతడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నిండింది. ఇక కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందినటువంటి సింధు 26 సంవత్సరాలు. ఇక పట్టణంలోని సరిరామ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నాగార్జునతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 3 ఏళ్ల క్రితం వీరు హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ఉండి తర్వాత అచ్చంపేటకు వచ్చి శ్రీరామ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఏడాది క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో సింధు బిజినేపల్లిలోని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయింది. నాగార్జున పోలీసులను ఆశ్రయించడంతో ఆమె తిరిగి వచ్చింది. ఆర్థిక పరిస్థితులు బాగులేకపోవడం, డబ్బు కోసం భర్త వేధింపుల నేపథ్యంలో ఇరువురి మధ్య మళ్ళీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసింది. కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమెకు భర్త నాగార్జున శ్రీరామ్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా సింధు చనిపోయింది. ఈ విషయాన్ని నాగార్జున సింధు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో ఆమె బంధువులు ఒక వాహనంలో అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. నాగార్జునను తమ వాహనంలో ఎక్కించుకొని తీవ్రంగా దాడి చేశారు. దెబ్బల తీవ్రతను మరే కారణమో తెలియదు కానీ నాగార్జున చనిపోయాడు. అతడిని కొట్టి చంపేశారని ఆ నాగార్జున తల్లి చెల్లెలు ఆరోపిస్తున్నారు. కాగా తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సింధు తండ్రి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగార్జున, డాక్టర్ కృష్ణ అతడి భార్య హైమావతి ఇదంతా చేశారని చెప్పారు. డాక్టర్ కృష్ణ తమ కుమారుని పలుమార్లు లైంగికంగా వేధించాడని తెలిపారు. నాగార్జున మృతిపై అతడి కుటుంబీకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇది జరిగినటువంటి 2 సంఘటనలు. అటు గాలిపటంతో ఇబ్బందే, ఇటు ఇంకోటి భార్య చనిపోయిందని భర్త పైన దాడి చేసి భర్తను కూడా చంపినటువంటి ఘటన ఇది.